గుడ్ మార్నింగ్ మామ్. బ్రో, మామ్ని విష్ చేయి బ్రో. వందే మాతరం. విష్ చేయమంటే వందే మాతరం అంటావేంటి? వందే మాతరం కూడా విషే. వందే మాతరం విష ఎలా చెప్తా విను. సంస్కృతంలో మాత అంటే తల్లి, మాతరం అంటే తల్లిని, వందే అంటే నమస్కరిస్తున్నాను. మొత్తంగా నేను తల్లిని నమస్కరిస్తున్నాను అని అర్థం. ఓ, పూర్వం నుంచి మనం మన భారతదేశాన్ని తల్లిగా కొలుస్తాం కాబట్టి బంకించంద్ర చటోపాధ్యాయ గారు వందే మాతరం అనే గీతాన్ని భారతదేశాన్ని గౌరవిస్తూ రాశారు. ఒకవేళ సంస్కృతాన్ని వ్యతిరేకిస్తే మనం రోజు పాడుకునే వందే మాతరాన్ని జనగణమనని పాడటం ఆపేయాలి. ఎవరైతే ఈ వందే మాతరాన్ని జనగణమనని పాడటం ఆపేస్తారో వాళ్ళకి ఈ దేశం అంటే గౌరవం లేదని అర్థం. ఈ దేశం అంటే గౌరవం లేని వాళ్ళకి ఇక్కడ ఉండే అర్హతే లేదు. ఇంత చెప్పాక ఎవరైనా సంస్కృతాన్ని వ్యతిరేకిస్తారా? ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. మనకి ఎవరు కనిపించినా వందే మాతరం అని విష్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఏదో బాగుంది, ఆచరిస్తే ఇంకా బాగుంటుంది. వందే మాతరం.